గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి 4 గింతలు తమ ప్రభుత్వ హయాంలో జరిగిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నారు. గతంలో 3 సార్లు సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని ఏమాత్రం విస్మరించకుండా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేస్తూ కనీసం 20,000 మెజార్టీతో నెగ్గడం ఖాయమంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ స్థాయిలో రావడానికి ప్రజా అభిమానాన్ని ఎంతో చూరుకున్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలుండి సోమిరెడ్డి గారు ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. 3 దశాబ్దాల చరిత్ర, రాజకీయ చరిత్ర కలిగిన మంత్రి సోమిరెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలా ఎదుర్కోబోతున్నారు, ప్రజల నుంచి ప్రచారాలకు వెళ్తున్న పరిస్థితులలో ప్రజలు ఎలా ఆదరణ కల్పిస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు మంత్రిగా నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో చాలా చక్కగా అన్ని ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ఈ పరిస్థితులు మీరు ఎన్నికల బరిలో దిగారు. ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు ఎలాంటి కోరికలు కోరుతున్నారు, ఎలా ఆదరిస్తున్నారు? ప్రజాదరణ ఉంది. వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం ఒక చరిత్ర సృష్టించాం. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు అభ్యర్థులకి మన క్యాడర్కి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏ ఊరికి వెళ్ళినా ఇటు నీటిపారుదల, ఎనర్జీ, రోడ్ నెట్వర్క్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు పోయి ధైర్యంగా ఈ గ్రామానికి ఇన్ని చేశాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అడిగే అవకాశం ఆయన కల్పించాడు. లాస్ట్ 10 ఇయర్స్లో ఏమి జరిగిందో ఈ 5 ఏళ్లలో దానికి 3 times 4 times అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది. అయితే సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా జనాన్ని ఒప్పించి మెప్పించి చేసినవి అభివృద్ధి గురించి చెప్పి ఓట్లుగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు ఇరిగేషన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇరిగేషన్ కూడా మీకు ఒక ఆలోచన కూడా ఉంది మొదటి నుంచి కూడా. మీ నియోజకవర్గంలో కాకుండా జిల్లాలో కూడా అనేక సాగునీటి ప్రాజెక్టులు కానీ కాలువలకు కానీ తీసుకొచ్చారు. ఇవి రైతుల నుంచి ఎలా ఉంది సార్ మీకు స్పందన? 100% ఒక రికార్డ్ అయితే సృష్టించాం. ఈ 5 yearsలో నీరు ప్రగతి కింద ఏ చెరువు, కట్ట, వంక, వాగు, స్లూయిస్, విఆర్, షట్టర్స్ అన్నీ పునర్నిర్మించాం. ఏమి అడిగితే చేసాం. చెక్ డ్యామ్స్ చేసాం. పొదలకూరులో లాంగ్ పెండింగ్ ఇష్యూ లిఫ్ట్ ఇరిగేషన్ 24,500 ఎకరాలకి 63 కోట్లు చేశాము. 25 ఏళ్ల క్రితం ఆగిపోయిన దక్షిణ కాలువ చేశాము. 25 ఏళ్ల కళ బండేపల్లి లింక్ కెనాల్ కండలేరు నుంచి లింక్ చేసేసి ఇప్పుడు పని జరిపిస్తున్నాము. ఇటువంటి అన్ని ఇరిగేషన్లో మాత్రం ముఖ్యమంత్రి గారు రాజీ పడకుండా ఎక్కడ రైతులకి ఏ పని అంటే ఈ టైంలో చేయగలిగినాం. అందుకని రైతాంగానికి అందరికి కూడా ఒక రకమైన సంతృప్తి ఉంది. ఒకటి దాదాపు 2 లక్షల ఎకరాలకి మీరు ప్రతి సంవత్సరం ధాన్యం అనేది దిగుబడి వచ్చే విధంగా చేశారు. ఎకరాలలో సాగునీరు అందించి దానికి మీరు మీ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో కూడా ఒక ప్రత్యేక అభిమానాన్ని కొన్నారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా ఆ పరిస్థితి, ఆ సంఘటన? అంటే ఈ సంవత్సరం సోమశిల క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడలే. అంటే పెన్నా నది ప్రవాహం లేదు, 0. అయితే శ్రీశైలం నుంచి ఒక 48.5 TMC తెచ్చుకున్నాం. అదొక చరిత్ర. 30 ఏళ్లలో 48.5 TMCలు తేవటం ఫస్ట్ టైం. కొంత లిమిటెడ్గా అరౌండ్ నేను అనుకోవటం జిల్లాలో 3 లక్షల చిల్లర ఎకరాలు ఈ పంట పండింది. మంచి దిగుబడి వచ్చింది. 4 పుట్లు యావరేజ్ వస్తూ ఉంది. ఆయకట్టు ఇంకొక 3 lakh acres దాకా ఇలాగపోయినాం. 3 లక్షల ఎకరాలు పండించగలిగినాం. ఇది కూడా ముఖ్యమంత్రి గారు కృష్ణా వాటర్ ఇవ్వబట్టే ఈరోజు రైతులకి ఈ అవకాశం కలిగింది. 5 yearsలో ఎస్సీ సబ్ ప్లాన్, ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రోగ్రామ్, ఈఏపీ అండ్ జైకా ఫండ్స్, వీటన్నిటిలో రోడ్స్ అండ్ ట్యాంక్స్ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు మనం చేసుకోగలిగినాం. అవన్నీ రెగ్యులర్ పంచాయతీరాజ్ అనండి, అట్లే ఈఏపీ గ్రాంట్స్ అనండి, గ్రామాలకి రోడ్ల లేని గ్రామాలకు అన్నిటికి కూడా అవకాశం కల్పించాం. అది కళ్ళకి కనపడినట్టు వాళ్ళకి కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే 2 రకాలు. ఒకటి ప్రయాణ సౌకర్యం, 2 కర్ర తుమ్మ చెట్ల మధ్య ఉన్న డొంకల్ని కొన్ని హ్యామ్లెట్స్కి, గ్రామాలకి ఈరోజు తార్ రోడ్డు, సిమెంట్ రోడ్ల కింద మార్చిన తర్వాత ఆల్ అలాంగ్ ద రోడ్డుకి ఇరువైపులా ఉండే భూములు, ఆ గ్రామంలో ఉండే భూముల విలువ కూడా పెరిగింది. సార్ మొత్తం నియోజకవర్గంలో ఎన్ని కోట్లు అభివృద్ధి పనులు చేశారు మీరు? వాటిల్లో మీకు బాగా ఓట్లు పొందేది కానీ లేక మీకు ఇష్టమైన వర్క్ ఏమైనా ఉన్నాయా సార్? వాటిల్లో
అంటే దాదాపు 2,000 కోట్లు దాటింది నియోజకవర్గం. వాటిలో ఇవన్నీ ఒక వెనుకబడిన పొదలకూరు మండలాన్ని ఇంచుమించు డెల్టా మండలం కింద మార్చే పరిస్థితి తీసుకొచ్చాం. బండేపల్లి లింక్ కెనాల్ కూడా, అది కూడా ఒక చరిత్ర. దక్షిణ కాలువ, ఇవన్నీ చేశాం. రూరల్ అండ్ అర్బన్ కింద వెంకటాచలం మండలం సెలెక్ట్ చేశాం. జిల్లాలో ఒకే ఒక మండలం, అది కూడా ఒక 110 కోట్ల రూపాయలతో 18 గ్రామాలు కంప్లీట్ రోడ్ నెట్వర్క్ అండ్ డ్రింకింగ్ వాటర్ చేశాము. ఇవన్నీ ఊహించని పనులు చేశాం. మీ ప్రత్యర్థి పార్టీ నాయకులు అభివృద్ధిలో అవినీతి జరిగిందనేది విమర్శలు చేస్తున్నారు. దానికి వాళ్ళ పరిస్థితి మీద ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు సార్ వాళ్ళు? అంటే ఆయన తత్వం ఎట్లయిపోయిందంటే, వైసీపీ ఎమ్మెల్యే పని జరిగితే దాంట్లో దోపిడీ, జరగకపోతే మీరు దేనికి, కనీసం శాసనసభ కూడా పోని వాళ్ళు రోడ్డు మీద చేరి నానా హీనంగా మాట్లాడటం అలవాటైపోయింది. చట్టసభలో చట్టాలు చేయమని, శాసనాలు చేయమని ప్రజలు ఎంపిక చేసి పంపిస్తే 2.5 సంవత్సరం ఎగ్గొట్టేసి ప్రతి నెల 1వ తేదీ జీతాలు తీసుకునే వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు జరిగే క్వాలిటేటివ్ వర్క్స్ అన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. వీళ్ళెవరిని నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు మీ పార్టీలో నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నారు కదా, ఈ పరిస్థితుల్లో మీ పార్టీకి నష్టం ఏమైనా ఉందా? దాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు సార్? అది తెలుగుదేశం పార్టీలో నాయకులకు కొరత లేదు, కార్యకర్తలకు కొరత లేదు. పార్టీలు వాడుకొని అడ్డం పెట్టుకొని స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని పార్టీలు మారుతా పోతే వాళ్ళకి ఏం విలువ ఉంటుంది? పదవులు వచ్చేది పోయేది కాదు. అక్కడ నైతికంగా విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఎంత మెజార్టీ గెలుపొందుతారు అనుకుంటున్నారు సార్? మీరు చేసిన అభివృద్ధి గొప్పగా ఉంది, సాగునీటి ప్రాజెక్టులు చేసినారు, ఎంత మెజార్టీతో గెలుపొందాలని ఒక అంచనా ఉంటుంది కదా సార్? నేను అనుకోవటం ఈ ఎలక్షన్ మాత్రం మంచి మెజారిటీ వస్తుంది. 20,000తో మొదలవుతాము అనేది నా అంచనా. థ్యాంక్ యూ సార్. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంత్రి సోమిరెడ్డి చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి వైకాపా నాయకుడిలో ఉండే లోపాలన్నీ కూడా తమ తెలుగుదేశం పార్టీకి వరంగా మారుతాయని, ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, అత్యధిక మెజార్టీతో గెలుపొందుతామని చెప్పి మా సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.